పాదముల చెంతకు చేరు. ఒకసారి మమ్మల్ని కనికరించండి ప్రభువా. రక్తము చేత మమ్మల్ని కడగండి. గడిచిన ఉదయకాల ప్రార్థన సమయం మొదలుకొని క్షణం వరకు కూడా దయగల తండ్రి మీ యొక్క మూల్యమైనటువంటి హస్తముల కింద మమ్మల్ని కాపాడుతూ వచ్చినారు. అయ్యా కనికరించండి ప్రభు. మరొకసారి మా తలంపుల్ని, ఆలోచనల్ని, హృదయాన్ని క్షుణ్ణం కలిగిన దేవుడు అయ్యా మీ యొక్క ఆత్మచేత మమ్మల్ని సంధించండి. ఆత్మచేత మమ్మల్ని అభిషేకించండి. పరిశుద్ధమైన అగ్ని చేత మిమ్మల్ని కాల్చండి. నాలో మాలో ఉన్న సమస్త కల్మషాలను కాల్చివేయండి. నన్ను అభిషేకం కాల్చండి. నన్ను పరిశుద్ధినిగా మార్చండి. దేవానికి స్తోత్రం. అయ్యా నీ కృపలు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టు ఈరోజు వరకు నేమై ఉన్నాను. నీ కృప వలన కొంతసేపు కనబడంతలో మాయమైపోయి ఆవిరి దైవమా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అద్వితీయ సత్యవంతుడా, నిత్యుడా నీకు నీకు వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనికర సంపన్నుడా నీకు స్తోత్రం. జీవాధిపతి, అద్భుత క్రియలు చేయువాడా నీకు స్తోత్రం. ఆశ్చర్య కార్యములు జరిగించే దేవా నీకు స్తోత్రం. వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసు నీకు వందనాలు, 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 వందనాలు తండ్రి. అతి కాంక్షణీయుడానికి స్తోత్రం, అతి మనోహరుడానికి స్తోత్రం, అత్యున్నతుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయంలో మరొకసారి నా ప్రభు మళ్ళీ కనికరించినందుకు స్తోత్రం. రక్తం మా మీద ప్రోక్షించినందుకు దేవానికి వందనాలు, వందనాలు. మళ్ళీ పరిశుద్ధంగా మార్చినందుకై, తీర్చినందుకై స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసునాథా నీకు వందనాలు, వందనాలు. వందనాలు రాజా. యేసయ్యా, యేసయ్యా నీకు స్తోత్రం. పరిమళనాథ సుందరుడానికి స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. స్తోత్రాలు నీకు వందనాలు. స్తోత్రాలు ప్రభు. Thank you, Jesus. Thank you, Jesus. నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనాలు, దైవమానికి స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని మీరు ఒక్కసారి ఉదయకాల సమయంలో కనికరించండి. ఉచ్చరింప శక్యముగానే ములుగుల చేత మా పక్షమున విజ్ఞాపన చేయు పరిశుద్ధాత్మ ద్వారా మీ సన్నిధికి వస్తుంది. ఆ మరునాలకించండి, మమ్మల్ని కనికరించండి. దేవా భూలోక న్యాయాధిపతి దగ్గర దాకా మౌనంగా ఉండదు.
దుష్టులను సంహరించుటకు, మంత్రశక్తులను కాల్చివేయుటకు, అన్ని శక్తుల పైన అధికారం పొందిన వాడుగా మీరు దిగిరండి. స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈరోజు మీరు మా జీవితంలో ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. అయ్యా, అనేకులు నశించిపోతున్న వారిని సంధించడం మీరు దిగిరండి. అద్భుత కార్యములు జరిగించడం మీరు దిగిరమ్మని వేడుకుంటున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. Thank you, Holy Spirit, Lord. Thank you, Holy Spirit, Lord. Thank you, Holy Spirit, Lord. We worship you, Master. We worship you, Lord. We worship you, Lord. Hallelujah, 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 hallelujah. పరిశుద్ధుడానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయ్యా, అలసిన సమయమునా నా ప్రాణములో త్రాణ పుట్టించినావు, ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు, ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందం కలిగించేను శుభవచనములతో నెమ్మదినిచ్చితి. నిత్యానందం కలిగించేది శుభవచనములతో నెమ్మదినిచ్చితి. నిశ్చయశీలుడా, నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా, నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. యేసయ్యా, నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివే. నా యేసయ్యా, నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా, నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. ఆశ్చర్యకరముగా నీ బాహు చాపి విడుదల కలిగించినావు. అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు. ఆశ్చర్యకరముగా నీ బాహు చాపి విడుదల కలిగించినావు. అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు. నీ స్వాస్థ్యమునకు తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా. నీ స్వాస్థ్యమునకు తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా. విజయశీలుడా, నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. జయశీలుడా, నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో
సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేము నిర్మించుచున్నావు. నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేము నిర్మించుచున్నావు. జయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. జయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీ సఫలము చేసితివే. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీ సఫలము చేసితివే. జయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీ సఫలము చేసితివే. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీ సఫలము చేసితివే. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసురాజా, రాజా జగమెరిగిన నా యేసురాజా. సీయోను శాలేము మన నిత్య నివాసము. సీయోను శాలేము మన నిత్య నివాసము. చేరుటయే
స్తుతి 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 స్తోత్ర. రాజులకు రారాజు అయిన యేసయ్యా నీకు వందన. యు ఆర్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఓ నీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నిత్యము నీ నామము స్తుతింపదగిన నామము తండ్రి. మానక రాత్రింపగల మీ నామాన్ని స్తుతిస్తూనే ఉన్నా మా రుణము తీర్చుకోలేమేస్తాయి. అంత గొప్ప త్యాగం మా కొరకు కలవరి కొండ మీద మీరు జరిగించారు. మా కొరకు నా ప్రభు రక్షణ ప్రణాళికను సిద్ధపరిచినారు. నరక పాత్రులమైన మమ్మల్ని పరలోక రాజ్య పౌరులుగా మీరు మార్చినారు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. యేసు నీకు వందనాలు 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 వందనాలు. అతికాంక్షణీయుడా నీకు స్తోత్రం, అతి మనోహరుడా నీకు స్తోత్రం, అత్యున్నతుడా నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ఆ రీతిగా ప్రభు నామమును గణపరుస్తూ స్తుతిస్తూ దేవుని బిడ్డలారా మనం దేవుని యొక్క ఆత్మ కార్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నశించిపోతున్న వారెందరో మన కళ్ళ ముందు రోజు మనం చూస్తూనే ఉన్నాం. దేవుడు కనికరించి ఆయన ప్రణాళికలో ఉన్న వారికి సువార్త అందినట్లుగా సహాయం చేయనట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడే ఈ నశించిపోతున్న లోకాన్ని కనికరించి రక్షణ ప్రణాళికలోనికి వారందరిని నడిపించాలని మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. కోత విస్తారముగా ఉన్నది, కోసేవారు కొద్దిమందే ఉన్నారు. కోత వారిని పంపము దేవా అని వేడుకోమన్నాడు. మరొకసారి మనము కోత వారిని పంపము తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం. దేవుడే గొప్ప దైవజనులు లేవనెత్తాలి, అభిషేకించబడ్డ దైవజనులు లేవనెత్తాలి. కృపావరముల చేత నింపబడ్డ వారిని, అద్భుతాలు చేసేవారిని, స్వస్థతలు చేసేటటువంటి దైవజనులు దేవుడు లేవనెత్తాలి. ఆయన ఆత్మకార్యాలు ఎన్నో ఉన్నాయి, జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా రక్షింపబడిన వారందరూ సరైనటువంటి సిద్ధాంత పునాది లేక సరైనటువంటి బోధలు పెంచబడకుండా అసత్య బోధలు నడిపించబడుతున్నారు. అటువంటి వారి కన్నులు కూడా దేవుడు వెలిగించాలి. సత్యం వైపు దేవుడు వారిని ఆకర్షించినట్లు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడే అట్టి కార్యం జరిగించి వారందరినీ సత్యమందు ప్రతిష్ఠించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా పరిశుద్ధాత్మ నింపుదల భూమి మీద జరగాలి. పరిశుద్ధాత్మ కుమ్మరింపు కడవరి వానకాలం కొరకు వేడుకోమన్నాడు దేవుడు. మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కడవరి వర్షం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. మరి భూలోకం అంతా కూడా దేవుని యొక్క దాసుని యొక్క సాహిత్యం
ఆ సత్యం నింపబడాలి. అప్పుడు దేవుని వర్షం కురిపించబడుతుంది భూమి మీద. అన్నిటి కుదురుబాటు కాలాలు రావాలి అని మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి ఈ సకల శ్రేష్టమైనటువంటి అంశాలన్నిటిని బట్టి మనం ప్రార్థన ముందుకు సాగుదాం. ఇద్దరు ప్రార్థిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని స్తుతిస్తూ ముందుకు సాగుదాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడ, గొప్ప దేవుడ, రక్షక, మహాప్రభు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాల సమయమందు పరిశుద్ధ ఆత్మదేవ నీకు వందనాలు. ఇదిగో మమ్మల్ని ప్రభువా మీ జీవం పోసి ప్రభు జీవ ప్రదాత మమ్మల్ని బ్రతికించారు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గడిచిన దినమంతట్లో నీకు ఎన్నో ఆయాసకరమైన ఆయా పనులు చేసి ఉన్నప్పుడు ప్రభు తనైనా ఆయా ఎన్నో ఆయాసకరమైన మార్గాలు మాలో ఉన్నప్పుడు ప్రభు మా లోపాలను సహా క్షమించి మీ శివరక్తం చేత కలిగిన గొప్ప తండ్రి నీకు వందనాలు. నడినెత్తు నుండి అరికాలు వరకు మమ్మల్ని శుద్ధులుగా చేసిన తండ్రి నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధ రక్తం కొరకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభు తండ్రి ఆయన ఇగో మా స్తుతులను అంగీకరించారు, ఆమెను పలికారు, నీకు వందనాలు. అయ్యా తను ఆస్వాదించారు, నీకు స్తోత్రాలు. ప్రభువా మా స్తుతుల ద్వారా స్తుతుల సింహాసనం పైన ప్రభు తండ్రి ఆయన మీరు మా స్తుతులను అంగీకరిస్తూ ప్రభు ఆనందించారు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో ఈ సమయమందు పరిశుద్ధుడా కలగబడిన హృదయం చేత నీ పాసనిధిలో కొన్ని ప్రాధాన్యాంశాలను పట్టుకొని వస్తున్నాం. గొప్ప చూపించండి, దయపాలించాలని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. కనికరం గల తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ లోకంలో ప్రభు నశించిపోతున్న ఆత్మలు రక్షణ పొందిన వారు ఎందరో ఉన్నారు, వారందరి కొరకై ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు. ప్రభు తండ్రి నీ చిత్తంలో ఉన్న వారందరి ప్రభు ఏ ఒక్క ఆత్మ నశించుకున్నట్లుగా ప్రభువా నీకు స్తోత్రాలు ప్రార్థిస్తూ ఉన్నాం. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రభు తండ్రి నేను ప్రతి ఒక్కరు కూడా రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అదే మరి ప్రభు తండ్రి నేను అపవాది అధికారం నుంచి ప్రభు మీ అధికారంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ప్రభు అయ్యా ఎందరో ప్రభా ఈ లోకాన్ని ప్రభాతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు నాయన. అయ్యా మిమ్మల్ని గూర్చి ఎరగకనే వెళ్ళిపోతున్నారు నాయన. ఈ క్షణమును ప్రార్థనలకి అనేక మంది హృదయాలను తట్టమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అనేక మందిని ప్రభాతాన్ని నైనా మీ చెంతకు ప్రభాతాన్ని అయినా ఇగో అయ్యా మీ సన్నిధానికి ప్రభాతాన్ని నైనా గొప్ప తండ్రినైనా మీలో రక్షణ పొందుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రభాతాన్ని అయినా యేసయ్యానికి స్తోత్రాలు. అలాగనే ప్రభాతాన్ని నైనా ఎందరో ప్రభాతాన్ని అయినా కోదెంతో విస్తారమునైనా అయ్యా పనివారు ఎందరో కావాల్సి ఉంది నాయన. వారందరూ ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. నీ పట్ల ఆసక్తి అయ్యా నీ పట్ల భారం కలిగిన వారిని ప్రభాతం మీరు లేవనెత్తామని ప్రార్థిస్తున్నాను. అయా సువార్థికులుగా మీరు అనేక మందిని లేవనెత్తామని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అయా అతన్ని ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి ఇంకా సువార్త ప్రకటించాలని భారం కలిగి అయ్యా అతన్ని నేను ఏం చేయలేకున్న వారిని మీ ఆత్మాభిషేకం చేత నింపి వారిని లేవనెత్తామని ప్రార్థిస్తున్నాను. మీ కొరకు ప్రభా రోషం కలిగి లేవనెత్తామని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అనేక మంది సువార్థికులు లేపబడుదురు కాకని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రభుత్వం ఆయన ఇదివరకు సువార్త ప్రకటిస్తున్న వారిని ఇంకా దీవించని, ఇంకా మెండుగా అభిషేకించి, ఇంకా ముందు ఇంకా ఆశీర్వాదకరంగా మలుచుకోమని ప్రార్థిస్తున్నాను. ఆయన గొప్ప తండ్రి నీకు వందనాలు. అలా ఉన్న ప్రభుత్వం నేను స్వార్థగా అడ్డుగా ఉన్న వ్యతిరేకంగా ఉన్న ప్రతి వ్యక్తి శక్తి రాజకీయ కుట్రకుల వేస్తున్నామని కాలిపోవును కాకని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రభుత్వం స్వార్థ ప్రకటించడానికి స్వేచ్ఛను అనుగ్రహించామని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రభుత్వం యేసయ్యా నీకు వందనాలు. ప్రభుత్వం అనేక మంది కూడా రక్షణ పొందులకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. యేసయ్యా అలాగనే ప్రభుత్వనైనా సువార్త విని రక్షణ పొంది ఉన్నప్పటికీ ప్రభుత్వనైనా లేఖన సారాంశమైన బోధలోనికి ప్రభుత్వనైనా చెవి యొక్క ప్రభావతనైనా అహం అడ్డు వేస్తూ ప్రభావతనైనా రాలేకు అనేక మంది ఉన్నారు నాయన. ఒకసారి మీరు వారితో మాట్లాడమని ప్రార్థిస్తాం. దయతో వారితో మాట్లాడడానికి స్తోత్రం. వాళ్ళ హృదయాలు తెరవండి, వాళ్ళ హృదయాలను మెత్తగా చేయమని ప్రార్థిస్తున్నాం. సత్యం వారి చెవిట పడగానే ప్రభావ విని ఈ ప్రభావ అంగీకరించే మనసును అనుగ్రహించడం నీకు వందనాలు. ప్రతి ఒక్క పాస్టర్ ప్రతి ఒక్క విశ్వాసం కూడా ప్రభుత్వం నాయన మీరే ప్రభుత్వాన్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం. లేఖన సారాంశమైన బోధనకి ప్రభుత్వం వాళ్ళు వచ్చినకు సహాయం దయచండి. లేఖన విరుద్ధమైన ప్రతి బోధన పెళ్లగించబడడం కాకని ప్రార్థిస్తున్నాం. విజయవేలు బోధలు ప్రభుత్వం అయినా ఇదిగో లేఖన విరుద్ధంగా ఉన్న ప్రతి బోధ ప్రభుత్వం నాయన తొలగించబడడం కాకని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం. అయా గొప్ప తండ్రి నీకు వందనాలు. పేరు ప్రఖ్యాతలు గాంచి అయా మేము సేవకులను చెప్తున్న ప్రతి ఒక్కరు ప్రభుత్వాన్ని నేను సర్వస్వతంగా అంగీకరించే మనసును అనుగ్రహించండి. అయ్యా స్వీకరించే మనసును అనుగ్రహించండి. వారిలో ఉన్న హాని అయ్యా తనైనా వేళ్లతో సహా పెరిగివేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రభుత్వనైనా గొప్ప తండ్రి నీకు వందనాలు. ఈ తరంలో ప్రభుత్వం నేను సత్యాన్ని బోధిస్తున్న మీ ప్రవక్త జ్ఞాపకం చేసుకుని చక్కని ఆరోగ్యం కలగ చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. నేను అభిషేకం చేత నింపండి, ఆర్థికంగా దీవించండి. అయా తండ్రి ఆయన కనికరం గల తండ్రి నీకు ఇంకా గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రభావ ఎస్ఐ మీ దాసం చేత మీ హస్తనిక్షేమం పొంది అయా మీ హస్తంతో ఇంతవరకు అంటుకట్టబడిన ప్రతి సేవకులు మీరు బలపరచండి, అభిషేకించండి. వాళ్ళ కుటుంబాలను దీవించండి, వాళ్ళ పిల్లలను దీవించండి, వాళ్ళ వ్యాపారాలను దీవించండి, వాళ్ళు చేస్తున్న జాబులను దీవించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అయా కనికరం గల తండ్రి నీకు వందనాలు.
మీ దాసులకు అందరికీ ఇంకా నూతనమైన ద్వారాలు తెరవండి. అనేక చోట్ల ప్రభాత నేను సత్య సువార్తను ప్రకటించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. మీ దాసులందరికీ ఎల్లప్పుడూ ప్రభాత నేను ప్రతి ప్రయాణాల్లో మీ క్షేమం దయచేయండి. మీ దేవతలను కాపుదలకు ఉంచమని ప్రార్థిస్తున్నాం. మీ దాసుల చుట్టూ ప్రభాత మీ దాసుల కుటుంబాల చుట్టూ ప్రభావ మీ దాసుల సంఘాల చుట్టూ మీ రక్తపు కంచె ఉండును కాకని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు. గొప్ప తండ్రి మీ దాసులందరూ కూడా ఆయా ఒక సొంత గృహము సొంత చర్చి ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అందరూ కూడా ప్రభావ ఏక మనసు కలిగి ఆయా ఈ సేవ చేయటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగనే ప్రభావాన్ని పరిశుద్ధ ఆత్మదేవ ఈ లోకంలో ప్రభావాన్ని నేను నశించిపోతున్న ఈ లోకం పైన ప్రభావాన్ని ఆయన సజీవమైన మీ పరిశుద్ధ ఆత్మ శక్తిని కుమ్మరించామని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క హృదయాలను మీరు రేపమని ప్రార్థిస్తున్నాం. అయా చల్లారిన జీవితాలను లేవనెత్తండి, మన్నింప చేయండి. ప్రతి యవనస్తుడు నీ కొరకు పట్టుబడును కాకని ప్రార్థిస్తున్నాం. ప్రతి యవనస్తుడు ప్రభాతాన్ని నాయన నీలో ప్రభాతాన్ని నాయన గొప్ప కార్యాలు చేయడానికి మీరు పట్టుకోమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. లోక వ్యసనాల నుంచి ఆయా లోక అలవాట్ల నుంచి ప్రభాతాన్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి యవనస్తురాలు ప్రభాతాన్ని నాయన నీ కొరకు జీవించడానికి సహాయం దయచేయండి. ఆయా దుష్టుడు ప్రభాతాన్ని నేను దుష్టునికి కొరకరానికోయగా యువతను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం. మీకు అనుకూలంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. అయ్యా గొప్ప తండ్రి నీకు వందనాలు స్తుతులతో మీ కార్యం జరిగించండి. అయ్యా పరిశుద్ధాత్మదేవ మీరే నిండుగా మెండుగా దిగి వచ్చి ఆదిమ అపోస్తుల మీద కుమ్మరించబడిన అభిషేకం మీరు కుమ్మరించి అయ్యా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం ప్రభు చూపించండి తండ్రి నీకు వందనాలు. మీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపుతూ ప్రభాతాన్ని ఆయన ప్రతి ఒక్కరు పరుగులు తీయడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం. గొప్ప తండ్రి నీకు వందనాలు. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు తండ్రి నాయన మీరే కార్యం జరిగించండి. ఆయన ప్రాధాన్యాంశాలు మీరు అంగీకరించాలని నమ్ముతూ విశ్వసిస్తూ ప్రభు ఏమైనా మర్చిపోతే క్షమించి మీరే ఈ కార్యాభివృద్ధి కలుగ చేస్తారని నమ్ముతూ యేసు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి అడివేడుకుంటున్నాను తండ్రి. గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచుండ ప్రతి మాటకెల్లవారు
స్తోత్రం ప్రభువా. ఉదయకాల సమయంలో మీ పాదముల చెంతకు చేరి మాకున్నటువంటి కొద్దిపాటి శక్తిని బట్టి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన బలము కొరకై నీకు స్తోత్రాలు. ఇదివరకు చేయబడ్డ ప్రతి ప్రార్థన విన్నపమును మీరు ఆలకించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అంగీకరించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దైవమా, మాకున్న సమస్తము మీరై ఉన్నారు. నా తండ్రి ఆరోగ్యము మీరు, మా ఆశీర్వాదం మీరు, మా అభిషేకం మీరు, మా జీవం మీరు, సమస్తము నీ అందే ఉన్నది. ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి. వారిని బట్టి మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఇరుకులో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్న దైవజనులు ఫిరయ్య గారికి మంచి ఆరోగ్యం వేయించండి. దాసుడు కొంత బలహీనంగా ఉన్నాడు. దైవమా, మీరు బలపరచండి. పక్షిరాజు యవనం వల్లే తన యవనం మీరు ప్రొత్తది చేయండి. ఆరోగ్యం మీద నా తండ్రి మరి దెబ్బతినడానికి, ఆరోగ్యాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సకల చీకటి, దుష్ట, దురాత్మ, అంధకార, దయ్యపు, మాంత్రిక, అభిచార క్రియలను యేసు నామములో గద్దిస్తూ బంధిస్తున్నా. అనారోగ్యం కలిగించడానికి ప్రయత్నిస్తున్న చీకటి మనుషులను యేసు నామములో దూరపరచండి. దైవమా, మీ ఆత్మ కార్యాలు జరిగించండి తండ్రి. నీకు స్తోత్రం. నీ దాసుడికి మంచి బలము దయచేయండి. అయా నీకు స్తోత్రాలు. రవిని జ్ఞాపకం దాసుడు ముట్టండి, బాగు చేయండి ప్రభావ. తనకున్నటువంటి ఆ యొక్క నా తండ్రి అనారోగ్య సమస్యను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ జ్ఞాపకం చేసుకుంది తండ్రి. అదే రీతిగా ప్రభావ మరి గోపేరను బట్టి ప్రార్థన చేస్తున్నాం. తనకున్నటువంటి యొక్క పెరాలసిస్ సమస్యను యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో గద్దిస్తూ బంధిస్తున్నా. సంపూర్ణ విడుదల యేసు నామములో కలుగును గాక. యేసు నామములో గొప్ప విడుదల మీద దయచేయండి. దయగల తండ్రి, 26th జరగబోతున్నటువంటి మరి యూత్ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో అద్భుతంగా జరిగించండి. దూర ప్రాంతం నుంచి అనేక మంది యవనస్తులను మీరు లేవనెత్తండి. భారము కలిగి నీ కొరకు సేవ చేయుటకు నీ వాక్యము చేత దర్శించండి. ప్రార్థనాత్మ చేత ప్రతి ఒక్కరు నింపండి. నీకు స్తోత్రాలు. థాయిలాండ్లో జరగబోతున్నటువంటి దేవదర్శన దినోత్సవం బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. కనికర సంపన్నుడా, దిగిరండి తండ్రి. ఆ ప్రాంతంలో ఏర్పాట్ల విషయంలో, అదే రీతిగా అకామిడేషన్ విషయంలో మరి నా ప్రభావ ఆ యొక్క దూర ప్రాంతాలు చెందరో వస్తున్నారు. వారందరికీ నా తండ్రి దాసుని యొక్క సందేశాలు వెళ్ళాలి. మీ ఆత్మకార్యం జరిగించండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాను. మరొకసారి నా తండ్రి మా సంఘమును జ్ఞాపకం చేసుకోండి. సంఘ బిడ్డల జ్ఞాపకం చేసుకోండి. నమ్మకంగా ఈ ప్రాంతంలో నీ యొక్క పని కొరకు నిలబడడానికి అయ్యా ఇన్ని సంవత్సరాలు కూడా మీ ప్రత్యేకమైన రెక్కల చేత మీరు కాపాడుతూ వచ్చినారు. అందరి బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. మరి శశరావుని జ్ఞాపకం చేసుకుని, నవేందరిని జ్ఞాపకం చేసుకుని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు మాకు ఇచ్చిన వ్యాపారం జ్ఞాపకం చేసుకురండి. మీరు మాకు ఇచ్చినటువంటి స్థలాన్ని, స్థల యజమానులను అయ్యా మరి ఎలీషారావు అన్న వాళ్ళను, అదే రీతిగా కాంతారావు అన్న, మోహన్ రావు వాళ్ళ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకురండి. దైవమా నీకు స్తోత్రాలు. ఈ ప్రాంతం మీద మీ యొక్క పరలోకపు శక్తిని కుమ్మరించండి. ఈ ప్రాంతం నా తండ్రి నీ యొక్క ఆత్మచేత కదిలించబోటకు పరిశుద్ధ అగ్ని చేత మీరు తాకండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి, మరి దినమంతట్లోనికి వెళ్తుండా కావాల్సిన శక్తి, నడిపింపు, బలము పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాకు అనుగ్రహించండి. నీకు స్తోత్రాలు. సకల పొంచున చీకటి, దుష్ట, దురాత్మాంధకార, దయ్యపు శక్తుల ప్రభావమును యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ పరలోక ప్రసన్నత మీరు దయచేయండి. కొద్ది నిమిషములు మీ వాక్యము చేత నాతో మాతో మీరే మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆయన ప్రత్యేకమైనటువంటి కృప, ఆ దేవుని బిడ్డలారా ఆయన సన్నిధికి రావడము, ప్రభు నామమును కీర్తించడము, జ్ఞానపరచడము దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథము దయచేసి ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము దయచేసి 14వ వచనమును నేను
చదువుతూ ఉన్నాను. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించెను. చదవబడినటువంటి లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుడిచ్చినటువంటి మంచి సహవాసమును బట్టి, ప్రార్థన సహవాసం బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. చాలామంది ప్రేయర్ అయిపోయేసరికి 15 మంది 10 మంది వరకు వీక్షిస్తారు, కానీ చాలామంది మరి మీరు ప్రార్థనలు ఏకీభవిస్తున్నట్టు తెలవడానికి ఒక చిన్న కామెంట్ మీరు రాస్తే బాగుంటుంది. దేవునికి స్తోత్రం. మరి ఇంచుమించు 165 రోజులు అవుతుంది ఆన్లైన్లో. అంతకుముందు కూడా చాలా కాలం ప్రార్థన చేశాం, కానీ లైవ్ ఇవ్వలేకపోయాము. దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును మనము గమనించినట్లయితే యేసు ప్రభుల వారు ఆ రాజులను జయించిన వాడుగా కనబడుతున్నాడు. యేసు ప్రభుల వారు ఆ రాజులను జయించడానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ గొర్రెపిల్లకు నమ్మకమైన వారు కొందరున్నారు. అంటే యేసు ప్రభుల వారికి నమ్మకమైన వారు. బైబిల్ గ్రంథంలో కొంతమంది గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మోషే నా ఇల్లంతటిలో మిక్కిలి నమ్మకమైన వాడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. పౌలు ఒక సందర్భంలో అంటాడు, నేను నమ్మకమైన వాడుగా ఎంచబడినాను దేవుని చేత అని ఆయన చెప్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారు, ఇక్కడ ఈ నమ్మకమైన వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను మనం గమనించాలి. దేవునికి నమ్మకస్తులు అంటే వారు ప్రార్థనలో నమ్మకంగా ఉంటారు, పరిశుద్ధతలో నమ్మకంగా ఉంటారు, ఇచ్చు విషయంలో నమ్మకంగా ఉంటారు, సువార్త ప్రకటించే విషయంలో నమ్మకంగా ఉంటారు. వారు నమ్మకంగా లేనటువంటి జోన్ అంటూ ఏదో ఉండదు. ప్రతి విషయంలో నమ్మకత్వం ఉంటుంది. ఈ పిలువబడిన వారు గొర్రెపిల్ల ఎటు వెళ్తున్నాడో అటు ఆయనతో పాటు వెళ్తున్నారు. గొర్రెపిల్ల ఎటు నడిపిస్తే అటు వారు వెళ్తూ ఉన్నారు. ఈ లక్షణము మన జీవితంలో ఉండాలి. యేసు ప్రభుల వారు ఎక్కడ ఉన్నాడు, యేసు ప్రభుల వారు ఏం చేస్తున్నారు, యేసు ప్రభుల వారు ఏ యుద్ధరంగం గుండా వెళ్తున్నాడు, ఆ యుద్ధరంగం గుండా నేను వెళ్ళాలి. యేసు నడుచు చోట్లల్లా మనం నడవాలి. యేసు ప్రభుల వారు మన కొన్నిసార్లు యుద్ధ భూమికి తీసుకెళ్తాడు. ఆయన ఇప్పుడు యుద్ధం చేయాల్సిన సమయం పెట్ట అంటాడు. కొన్నిసార్లు ఎప్పుడు యుద్ధమే ఉండదు. పరమగీత గ్రంథంలో మనం గమనించినట్లయితే మరి యుద్ధ భూమికి తీసుకుపోయే టైం ఉన్నది, విందుశాలకు తీసుకొని పోయే టైం కూడా ఉన్నది కదా. అతడు నన్ను విందుశాలకు అనే మాట మనము 2వ అధ్యాయంలో చూస్తాం. 4వ వచనంలో అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను. దేవునితో నడిచినప్పుడు మనకు దేవుని విందు దొరుకుతుంది. కొన్నిసార్లు దేవునితో నడుస్తున్నప్పుడు ఎప్పుడు సిలువ, శ్రమలు, కష్టాలు, యుద్ధాలు ఇవి మాత్రమే ఉన్నాయనుకోవద్దు. దేవునితో నడుస్తున్నప్పుడు మన్నా దొరికింది, దేవునితో నడుస్తున్నప్పుడు చేదైనటువంటి అనుభవాలు ఎదురైనాయి, దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు యుద్ధ భూమి ఎదురైంది. చూడు, ఫిలిస్తీయులు శత్రు సమూహాలు మోహరించి ఉన్నారు. కానీ ప్రతి యుద్ధ సమస్యల్లో యుద్ధ భూమిలో కూడా వారికి దేవుడు విజయం ఇస్తూ వచ్చాడనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. దేవుని బిడ్డలారా, విందుశాల ఉన్నది. దావీదు అంటాడు, మనందరికీ సుపరిచితమైన లేఖన భాగం 23వ కీర్తనలో ఏమన్నాడు, ఆయన నన్ను పచ్చిక గల చోట్లలోనికి పరుండజేయచూ ఉన్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించి. ఎప్పుడు మన జీవితంలో బాధపడే పరిణామాలే ఉండయి, ఎప్పుడు అనారోగ్య సమస్యమైన పరిణామాలే ఉండయి, ఎప్పుడు ఆర్థికపరమైన సమస్యలే ఉండయి. దెర్ ఈజ్ ఎ డెలివరెన్స్, దెర్ ఈజ్ ఏ బ్లెస్సింగ్స్.
దెర్ ఇస్ ఎ హెవెన్లీ అనాయింటింగ్. అంటే ప్రతిదీ ఆ దేవుడు మనకు ఆయనతో పాటు నడుస్తున్నప్పుడు ఏర్పాటు చేస్తాడు. అతడు నన్ను విందుశాలకు, అతడు నన్ను పచ్చికల చోట్లకు, అతడు నన్ను యుద్ధ భూమికి, అతడు నన్ను సిలువ చెంతకు. యేసు ప్రభు వెనకాల నడవడం అంటే చాలా జోన్లు మనం ఎదుర్కోవాలి. ఈ లోకంలోనే ఒక భార్య ఒక భర్త వెనకాల నడుస్తూ ఉన్న సమయాల్లో చాలా కొత్త కొత్త అనుభవాలు ఆమెకు ఎదురైతాయి. అతడు తీసుకువెళ్ళే స్థలాలు వేరు, ఆమె బ్రతికిన స్థలాలు వేరు. అతడు వారి బంధువుల దగ్గర తీసుకెళ్తాడు, వారి యొక్క జాబ్ స్థలానికి తీసుకెళ్తుండొచ్చు, లేకపోతే ఆయన బ్రతికిన స్థలానికి తీసుకెళ్తాడు, ఆయనకు అలవాటు ఉన్నటువంటి స్థలాలు. ఆయన చూపించే స్థలాలు మీకు ఇంతకుముందు తెలివే కదా, కానీ ఆయనతో పాటు ఆమె నడుస్తుంది. ఆయన ఎటు వెళ్తే నడుస్తుంది. భర్త ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంటే ఆమె కూడా ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంటుంది. భర్త కొన్నిసార్లు లేమిలో ఉంటే ఆమె కూడా లేమిలో ఉండాల్సి వస్తుంది. భర్త బాధలో ఉన్నప్పుడు ఆమె సంతోషంగా ఉండదు, ఆమె కూడా బాధలో ఉండాలి. దేవుని బిడ్డలారు, ఇక్కడ నమ్మకమైన వారు అంటే యేసు ప్రభు ఎటు నడిస్తే అటు నడిచేవారు నమ్మకమైన వారు. అందుకే యేసయ్య అంటాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడు? నేను వెళ్తున్నాను ఎక్కడికి? నాకు ఇష్టమైన కార్యాలు నేను ఎల్లప్పుడూ చేయడానికి వెళ్తున్నాను, నా గొర్రెలు నా వెనకాల వస్తాయి కదా. యోహాను సువార్త 10వ అధ్యాయం అంటాడు, ఏడవ వచనంలో, కాబట్టి యేసు మరలా వారితో ఇట్లానను, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎట్లా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచో నుండును. ఏంటండి ఏమన్నాడు ఇక్కడ? త్రూ మీ, నా ద్వారా నా గొర్రెలు ఎప్పుడు నా వెనకాల వస్తాయి, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నా గొర్రెలు నేనుండి చోటులో ఉంటాయి. అందుకే యేసుప్రభుల వారు ఏమంటాడు తెలుసా? నేనుండి చోటులో మిమ్మును ఉంచుటకు అనే మాట మనం చూస్తాం. ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో, మీ హృదయములను కలవరపడకుండి దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో నేను చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగునా అన్నాడు. యేసు ప్రభువు వారు ఎప్పుడు కోరుకునేది ఏంటంటే, నేను ఎక్కడ ఉంటాను అక్కడ మీరు నాతో పాటు ఉండాలి. యేసు ఒక స్థలంలో, మనం ఒక స్థలంలో ఉండొద్దు. మన జీవిత ప్రయాణం ఎట్లుండాలంటే, యేసు ఎక్కడ ఉంటాడో అక్కడ మనం ఉండాలి. యేసును గుళ్ళె పెట్టి మనము మన ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తే దేవునికి అది నచ్చదు. యేసు మార్గ మధ్యలో ఉన్నాడు, అరణ్యములో యాత్ర చేస్తున్నాడు, ఆయనతో పాటు మనం యాత్ర చేయాలి. ఆయన విందుశాల, అతను ఆయనతో పాటు విందు చేయాలి. ఆయన సింహాసనం ఎక్కుతున్నాడు, ఆయనతో పాటు సింహాసనం పక్కన మనం కూర్చోవాలి. ఆయన సిలువలు ఎక్కుతున్నాడు, ఆ సిలువ పక్కన మనం ఉండాలి, అటు ఇటు. దేవుని బిడ్డలారా, నమ్మకమైన వారి యొక్క లక్షణం ఏమిటంటే, యేసు ఎక్కడ ఉంటాడో అక్కడ నేను ఉంటాను. ఈరోజు యేసు ప్రభుల వారు ఎక్కడ ఉన్నాడా అంటే, భూమి మీద కుదురుబాటు చేసేటటువంటి కార్యక్రమంలో ఉన్నాడు. యేసు ప్రభు చేస్తున్నటువంటి ఆ కార్యక్రమంలో మనం ఉండాలి. కానీ ఇప్పుడు నేను విందుశాలలోనే ఉంటా, లేకపోతే ఇప్పుడు నేను పచ్చగల్ల చోట్లలోనే ఉంటా, లేకపోతే ఇప్పుడు నేను ఆయన సింహాసనం పక్కన కూర్చున్నాడంటే, బాబు ఆయన ఎక్కడున్నాడు? అసలు చేస్తున్న పనే పెట్టి దేవుడు ఏ పనిలో ఉన్నాడు? ఇప్పుడు దేవుడు యుద్ధ భూమిలో ఉన్నాడా? సింహాసనం మీద కూర్చున్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి స్థితిలో ఉన్నారా? ఏంటంటే, ఆయన ఉన్న స్థలాన్ని గుర్తించాలి, ఆయన చేస్తున్న కార్యక్రమాన్ని గుర్తించాలి. ఇప్పుడు భూమి మీద దేవుడు అన్నిటికీ కుదురుబాటు కాలాలు తీసుకొస్తున్నాడు పరిశుద్ధాత్మ వర్షం కొరకు. ఆ పనిలో మనం కూడా ఉండాలి. ఆయన ఒక పని చేస్తే మనం ఒక పని చేయొచ్చు. చాలామంది అట్లనే చేస్తున్నారు. దేవుడు ఒక పని చేస్తే వీటికి ఇంకో టార్గెట్ ఉంటుంది. ఈ అన్ని చెత్త టార్గెట్లు. నేను ఎందుకో మొన్న ఎవరితోనో మాట్లాడుతున్నాను, చాలామంది సత్య సిద్ధాంతమును విడిచిపెట్టి, లేకపోతే ఓఫిర్ గారిని విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళేదో పెద్ద కట్టలు కడతామని చెప్పేసి అనుకుంటారు. ఎప్పుడైతే వాడు దైవజనుని తృణీకరించిండో, ఎప్పుడైతే వాడు సత్యాన్ని తృణీకరించిండో, జీవిత కాలానికి సరిపోయేటంత శాపాన్ని మూటాడుకున్నాడు. అక్కడ వాడు అవతల ఇంకెంత పెద్ద సేవ చేస్తుంది డజంట్ మ్యాటర్ అట్ ఆల్.
ఇది ఒక్కడు చాలు వాడి జీవితంలో వాడు ఇక మన ప్రయాసంతో వ్యర్థం చేసుకోవడానికి, దేవుని యొక్క సింహాసనం సిగ్గుపడడానికి. జీవితకాలం సరిపోయే శాపం రా బాబాయ్. దైవజనుని తృణీకరించడం అనేది మామూలు విషయమా? అన్ని పాపాల్లోకి వెళ్ళే పెద్ద అని మేము దైవజనులుగా విశ్వాసులకు భయపెట్టడానికి చెప్పేటటువంటి మాటలుగా బైబుల్ అటువంటి రెస్పాండ్ దేవుని ఉంది. వ్యభిచారమంతా పట్టబడ్డ స్త్రీకి లేనటువంటి శిక్ష కోరావుకున్నది. దావీదు చేసినటువంటి ఆ పాపానికి లేనటువంటి శిక్ష కయ్యనుకున్నది. ఏంటంటే సంవత్సరం లేనటువంటి శిక్ష ఏశావుకున్నది. మరి ఈ లైన్ వేరు, దేవుని యొక్క శిక్షలు వేరు. కాబట్టి ఇక్కడ చాలామంది నమ్మకమైన వారుగా ఉండడం లేదు, అంటే హత్తుకొని వెంబడించడం లేదు. తిమోతి గురించి పౌలు అంటారు, నీవు నా సంఖ్యల గురించి సిగ్గుపడలేదు అంటే హత్తుకున్న మనిషి ఆయన. పౌలు చెరసాలలో ఉంటే తిమోతి చెరసాల గౌని ఎద్ద ఆ చెరసాల దగ్గరనే వెయిట్ చేస్తాడు. అరే నువ్వు దైవజనుడు కదా బాబు, గిడేం చేస్తున్నావు, నీకు గిడేం పని ఎవడన్నా ఏమన్నా అనుకున్నాను కాక, నా నాయకుడు లోపల ఉన్నాడు, నేను ఇక్కడ బయట ఆ చెరసాల గురించి మాట్లాడతా. దేవుని బిడ్డలారా, ఈరోజు అటువంటి నమ్మకమైన వారు కావాలి, హత్తుకొని వెంబడించే వాళ్ళు కావాలి. యేసు ప్రభుల వారు కొండ ఎక్కినప్పుడు ఈ రొట్టెలు తినడానికి వచ్చినటువంటి 5-6 వేల మంది కొండ ఎక్కలేదు. ఆయన భోజనం పెడతాడేమని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు రాలే కొండ మీదకి, కానీ శిష్యులు కొండ ఎక్కినారు. అంటే యేసు ప్రభు కొండ ఎక్కితే మేము కూడా కొండ ఎక్కుతాడా, ఆయన లోయలో ఉంటాడా, లేకపోతే ఇంకేమైనా డజన్ మ్యాటర్. ఆయన అగ్నిలో నడుస్తూ ఉంటే శద్రక్ మేషక్ మేము వెళ్తాం అగ్నిలోకి. వెర్ ఇస్ ద ప్లేస్ జీసస్ ఈజ్ వాకింగ్? ఆయన నడుస్తున్న స్థలం ఏమిటి? దేవుని బిడ్డలారా, వీరందరూ ఏకాభిప్రాయము గలవారై ఏంటండి తమ బలమును అధికారమును మృగముకు అప్పగించినారు. కానీ యేసుప్రభుల వారికి నమ్మకమైన వారి వెనకాల ఉన్నారు కదా, ఇది చాలా అనుకున్నాడు ఆయన. గొర్రెపిల్ల వెనకాల నమ్మకమైన వారు ఉన్నారు. ఆ నమ్మకమైన వారిలో నీవు నేను ఉండాలి. నమ్మకమైన ప్రార్థన పరులుగా మనం ఉండాలి. నమ్మకమైన లోకంలో ఏంటండి ఒక సామెత ఉన్నది, కాయలు ఉన్న చెట్టు మీదనే రాళ్ళు పడతాయని ఒక సామెత ఉన్నది. కాయలు ఉన్న చెట్టు మీద రాళ్ళు పడాయి. కాబట్టి మనం ఏదైనా కొంత దేవుని పనిలో కొంత అభిషేకం కాపాడుకొని, ప్రార్థన జీవితాన్ని కాపాడుకొని, కొంత భారం కలిగి మనం ముందుకు సాగినప్పుడే మన గురించి ఎవడైనా చెడ్డగా మాట్లాడతాడు. మనమే విచ్చలవిడిగా చెడ్డ జీవితానికి అలవాటు పడిపోయి, మనమే వ్యభిచార జారత్వాలు, మనమే త్రాగుడుకు బానిస అయిపోయి ఎవడు మన గురించి మాట్లాడతాడు? వానికేం పని చెప్పు సైతానికి. ఆల్రెడీ మునిగిపోయాడు పాపంలో. ఆల్రెడీ పాపంలో కొనసాగుతున్న వాని గురించి ఎవడు మాట్లాడాడు చెడ్డగా? ఎవడైనా చెడ్డగా మాట్లాడుతుందంటే అర్థమైందంటే వాడు పాపం లేకుండా జీవిస్తున్నాడు కాబట్టి పాపం చేస్తున్నాడనే ముద్ర వేయడానికి సైతాను చేస్తున్న ప్రయత్నమే నిందలు, సైతాను చేస్తున్న ప్రయత్నమే అనేక రకాల రూమర్స్. సైతాను చేస్తున్నటువంటి ప్రయత్నాలకు కొంతమంది మనుషులు బలైపోతారు. ఏదో వారికి కొంత నెగిటివ్ కనబడ్డ దాన్ని బట్టి ప్రచారం. వీరు నమ్మకమైన వారా? ఏంటంటే నేను ఏ దైవజనుడి గురించి అయినా ఎప్పుడైనా, నేను సతీష్ కుమార్ గారి గురించి చాలా అద్భుతంగా ఎన్నో ప్రసంగాలు నేను చెప్పిన. రాజ్ ప్రకాష్ పౌల్ గురించి చెప్పిన. అరే మొన్న వాచ్మెంట్ సర్వీస్ రోజు ఆయన కొన్ని లక్షల మందిని ఎల్బీ స్టేడియంలో నింపిన 3 దినాలు యవ్వనస్తులను. ఇప్పుడు మొత్తం క్రైస్తవ సమాజం అంతా ఆయన వ్యతిరేకమై ఆయన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అన్ని సినిమా పాటల డబ్బింగ్లు అన్నాడు, ఇదన్నాడు. ఏదో సరే, దాంట్లో ఎంతవరకు అయినా దాంట్లో వాస్తవం ఉంది అన్న మాటలు అంటే తర్వాత సంగతి. కొన్ని పాటలైనా రాగాలు ట్యూన్ సేమ్ ఉండొచ్చు, లేకపోతే కొన్ని ఏమన్నా మరి క్రైస్తవులు సినిమా పాటల లిరిక్స్ ఆ యొక్క టోన్స్ తీసుకొని వీళ్ళు దేవుని పాటలు రాసి ఉండొచ్చు, దేవుని పాటలు తీసుకొని సినిమా రంగం వాళ్ళు వారి పాటలు వాళ్ళు రాసుకుంటొచ్చు. ఇప్పుడు ఇక్కడ సినిమా పాటలలో ఉన్నటువంటి వెకాబులరీ అయితే ఉపయోగించారు కదా, ఇక్కడ పాటల్లో ఉపయోగించినటువంటి వెకాబులరీ వేరు. ఆయన మీద ఈరోజు క్రైస్తవ సమాజం అంతా ఎందుకు కారణమే తెలుసా? ఆయనలాగా మేమెందుకు యవనస్తుల్ని గ్యాదర్ చేయలేకపోతున్నాం, అంత గొప్ప పరిచయం మేమెందుకు చేయలేకపోతున్నాం అని ఈర్ష్య. ఇదంతా ఈర్ష్యతోనే ఒక వ్యక్తి ముందుకు సాగితే వాడు ఎక్కువ కాలం ముందుకు భ్రష్టుడు అయిపోతున్నాడు. ఈర్ష్యతో చేసినటువంటి ఏ కార్యక్రమం అయినా దీవించబడదు. రాజ్ ప్రకాష్ పౌల్ మీద ఇప్పుడు అందరూ క్రైస్తవ సమాజం అంతా కూడా ఎక్కుస్తున్నారు. ఆయన యేసుప్రభు దేవుడు కాదన్నాడా? యేసుప్రభు నామములో రక్షణ లేదన్నాడా? అట్లా మాట్లాడేటటువంటి వాళ్ళు పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు. యేసుప్రభు దేవుడు కాదని చెప్తున్నటువంటి ఒక పెద్ద వ్యవస్థ బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ అని ఉన్నది. యేసుప్రభును దేవుడుగా నమ్మరు.
మరి గసంటోళ్ళ మీద చేయాలి ఫైట్. గసంటోళ్ళ మీద క్రైస్తవ సమాజం అటువంటి వారిని వెలివేయాలి. దేవుని బిడ్డలారా, అంటే మంచి సేవకులు వాళ్ళు చేస్తున్నటువంటి మంచి. సతీష్ కుమార్ గారు 4 లక్షల మందిని ఆదివారం ఆరాధనలు నడిపిస్తున్నాడు. ప్రవీణ్ కుమార్ గారు అద్భుతాలు చేస్తూ దేవుని యొక్క సేవలో అనేక మందిని క్రీస్తు దగ్గర నడిపిస్తున్నాడు. వారి ద్వారా గొప్ప పని జరుగుతున్నది కదా. వారికి మనం ఎందుకు వారి గురించి నెగిటివ్గా మాట్లాడాలి? వ్యక్తిగతంగా వారిలో ఏమున్నాయి లోపాలు తర్వాత సంగతి అవన్నీ మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సతీష్ కుమార్ గారు ఎప్పుడు డబ్బు గురించి చెప్తారండి. చాలా పెద్ద ఆయన మనీ మైండ్ అండి, ఆయనది స్పాన్సర్ అంటాడు, ఇది అంటాడు. మరి ఆయన ప్రపంచం అంతా తిరుగుతున్నాడు. ప్రపంచ దేశాధినేతలు, ప్రపంచం యొక్క సెనేటర్లు ఆయన పిలుస్తున్నారు వాక్యం చెప్పడానికి. మరి ప్రపంచం తిరగడానికి ఎన్ని డబ్బులు కావాలి? డబ్బంతా కూడా పెట్టుకొని ఆయన మన కోట్లు ఎకరాల భూములు కొంటున్నాడు. ప్రభు సేవ చేస్తున్నాడు కదా. మరి దేవుని సేవ ఉపయోగిస్తున్నాడు కదా, ఎంత డబ్బు వచ్చినా అనుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి మనిషిలో మనం చూడాల్సినటువంటి మంచి ఉంటుంది, చెడుగా కనబడేది కూడా ఉంటుంది. ఇక్కడ ఈ నమ్మకమైన వారు ఎంచబడ్డ వారు ఇక్కడ ఉన్నారు. అక్కడ 10 రాజ్యాలు వ్యతిరేకంగా ఉన్న యేసుక్రీస్తుకు, అంటే వారికి యేసుప్రభు మీద నమ్మకం లేదు, యేసుప్రభు చర్యల మీద నమ్మకం లేదు. అవతలలో ఒక సమూహం ఉన్నది కదా, సైతాను సామ్రాజ్యం అవతల నిర్మించుకున్నాడు. ఎందుకు? యేసుప్రభు నమ్మకమైన వాడు కాదు, వాని ఒక టార్గెట్ అది. యువతలనేమో యేసుప్రభు నమ్మకమైన వాడని వీళ్ళంటారు, నమ్మకమైన వాడుగా ఎంచబడ్డారు. అవతలనేమో యేసుప్రభు నమ్మకమైన వాడు కాదు, వాని వెనకాల ఉన్న వాళ్ళు కూడా నమ్మకమైన వారు కాదు. వానికి ఎప్పుడు వెనుప్పుడు పొడుస్తాడో తెలియదు వానికి. అయినా వారందరూ ఏకాభిప్రాయం కలిగి యేసుక్రీస్తు మీదకి వస్తున్నారు. ఇక్కడ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం అందరం కూడా ఏకాభిప్రాయం గలవారమై ఉండాలి ప్రభు పని కొరకు. ఏకాభిప్రాయము లేకపోతే, విభిన్నమైనటువంటి మనస్సు కలిగి జీవిస్తే పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగదు. కనీసం ఒక సిద్ధాంతాన్ని నమ్ముతూ ఒక బోధలో కొనసాగుతున్న వారన్నా ఏకాభిప్రాయం గలవారై ఉండాలి. ఒక సంఘంలో ఉన్నవారైనా ఏకాభిప్రాయం కలిగి ఉండాలి. ఈ ఏకాభిప్రాయం అనేటటువంటిది ఉన్నది చూడండి, ఇది చాలా ప్రత్యేకమైనది పరిశుద్ధాత్మ కుమ్మరింపుకు. వారందరూ ఏక మనసుతో ప్రార్థించగా దేవాగ్ని వారి మీద కుమ్మరించబడింది. కాబట్టి మన మనసులో మనం మొదట దేవునితో ఏకమవుతాం. మన మనసు ఏకీభవించాలి అన్ని విషయాలు. ప్రభు చర్యలతో మన మనసు ఏకీభవించాలి. ఆయన ఎటు వెళ్తున్నాడో, ఏ కార్యక్రమాలు చేస్తున్నాడో ఆ కార్యక్రమాలతో మన మనసు ఏకీభవించాలి. మనిషి ఏకీభవించి మనసు ఏకీభవించకపోయినా నష్టమే. ఏంటండి? మనసు ఏకీభవించి మనిషి ఏకీభవించకపోయినా నష్టమే. మన శరీరము, మన ఆత్మ, మన ప్రాణం యేసు ప్రభుతో ఏకీభవించాలి. మనం కలిగి ఉన్నటువంటి సహవాస బృందం అందరూ కూడా ఏక మనసు కలిగి ఉండాలి. వీరందరూ నమ్మకమైన వారై ఉన్నారు, పిలువబడిన వారు నమ్మకమైన వారై ఉన్నారు. గొర్రెపిల్ల ఏటెటు వెళ్తుంటే అటు గొర్రెపిల్లతో పాటు వీళ్ళు వెళ్తూ ఉన్నారు. అది ఆయనకు జయం. ఈరోజు మరి ఎన్ని వ్యతిరేక చట్టాలు భారతదేశంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఘోరమైన చట్టాలు క్రీస్తుకు విరోధంగా ఉన్నాయి, సంఘానికి విరోధంగా ఉన్నాయి. ఆయన ఎవరు యేసుప్రభుని విడిచిపెడుతున్నారండి? ఇది ఆయన జయం. మణిపూర్ లాంటి స్థలాలలో ఈరోజు చీకటి ప్రభుత్వం మన భారతదేశంలో హింసించింది సంఘాన్ని. అయినా ఇప్పటికీ అద్భుతంగా ప్రార్థనలు జరుగుతున్నాయి. చెట్ల కింద అద్భుతంగా ప్రార్థనలు జరుగుతున్నాయి. వారి యొక్క చిన్న చిన్న పాకలలు ఎవడాపగలుగుతాడు? ఏంటండి, భౌతిక సంబంధమైన దేవాలయాలు వాడు కూలగొడుతుండొచ్చు, కానీ హృదయం అనే దేవాలయాన్ని ఎవడు కూలగొడతాడు? హృదయం అనే దేవాలయంలో సింహాసనం వేసుకొని కూర్చొని పరిపాలిస్తున్న క్రీస్తుని ఎవడు కాదనగలడు? ఎందుకు? పిలువబడిన వారు నమ్మకమైన వారై ఉన్నారు. వీరు ప్రాణమే పోగొట్టుకుంటారు యేసుప్రభు కొరకు, కానీ భయపడేటటువంటి పరిస్థితి ఉండదు. ప్రార్థనలు చేయొద్దని ఎంతెంత చెప్పారో అంతంత ప్రార్థనలు చేసిరాడు. ప్రార్థనలు చేయకూడదని చర్చిలు కూలగొడితే రోడ్ల మీద ప్రార్థన చేసారు వర్షంలో. ఎవడాపగలడు? నమ్మకమైన వారి యొక్క చర్యలు అవి. ఈరోజు దేవుని బిడ్డలారా, మనకు సాతాను ప్రార్థన జీవితాన్ని లేకుండా చేయడానికి, పరిశుద్ధ జీవితం లేకుండా చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసేవాడు. మనం అవి కాపాడుకోవడమే మన జయం, యేసు ప్రభు యొక్క జయం అది. కనుక ఇప్పుడు నేనున్నా, ఒక్కోసారి 50 మందితో ఏకీభవించి ప్రార్థన చేశాను. ఒక 2 సంవత్సరాలు 20 మంది ఏకీభవించి ప్రార్థన చేశాను.
20 మెంబర్స్. కొన్నిసార్లు ఒకరినే ప్రార్థన చేసిన, తెల్లారులు ప్రార్థన చేసిన, వేకోజాములు ప్రార్థన చేసిన. కొన్నిసార్లు 10 మంది 20 మంది ఎంతమంది అనేది డజంట్ మ్యాటర్. నువ్వు ఒకడో మోకరించి ప్రార్థన చేసినా యేసుప్రభు అక్కడ ఉంటాడు, పరలోక సైన్య సమూహం అక్కడ ఉంటుంది. అది మనం చూడాలి, అదృశ్య లోకంను చూడాలి. మనం ప్రార్థనలో ఏకీభవిస్తూ దేవుని స్తుతిస్తున్నప్పుడు అవతల 10 రాజ్యాలు ఏకమై ఏకాభిప్రాయం కలిగి ఎట్లయితే యేసుకు విరోధంగా ఉన్నాయో భూలోక శక్తులన్నీ మనకు ఏకమై వ్యతిరేకంగా నిలబడ్డాయి. అరే మనం వీరిని ఏం చేయలేకపోతున్నామే, వీని ప్రార్థన జీవితాన్ని నాశనం చేయలేకపోతున్నామే, వీని పరిశుద్ధతను నాశనం చేయలేకపోతున్నామే అని అవి అనుకోవడమే మన విజయం. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మనం గమనించాలి. యేసు సంచరిస్తున్నటువంటి స్థలములలో, పచ్చిక గల లోయలో ఆయన సంచరిస్తున్నాడు, గాఢాంధకారపు లోయల్లో సంచరిస్తున్నాడు. ఎక్కడ ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, ఇది ముఖ్యం. ఈ 2 కార్యక్రమాల మీద మనం దృష్టి పెట్టాలి. ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ఆ కార్యక్రమాలు గుర్తించి అక్కడ మనం ఉండాలి, అదే పని చేయాలి. ఆయన హైదరాబాద్లో ఉంటే మనం బొంబాయిలో ఉండొద్దు. యేసు ఎక్కడ ఉన్నాడో నేను ఎక్కడ ఉన్నాను ప్రశ్నించుకోవాలి. రెండవది, యేసు ఏం చేస్తున్నాడు, నేనేం చేస్తున్నా, ఆయన చేస్తున్న పనిలో నా వంతు సహకారం ఉన్నదా, ఆయన ఉన్న స్థలంలో నేను ఉన్నాను. అసలు ఆయన ఉన్న స్థలము పరిశుద్ధమైనటువంటి భూమి, ఆయన ఉన్న స్థలము యుద్ధ భూమి, ఆయన ఉన్న స్థలము విందుశాల, ఆయన ఉన్న స్థలము ఏంటండి గ్రహించాలి మన జీవితంలో. కాబట్టి ఒక నూతన తీర్మానంతో ఈ 2 కార్యక్రమాల మీద మనం మనసు లగ్నం చేద్దాం. ప్రభువా, నీవుండు స్థలంలో నేను ఉండాలి. నాకు ఇష్టమైన స్థలాల్లో ఉండొద్దు. నాకు ఇష్టమైన స్థలాలు చాలా ఉన్నాయి ఈ పాడు లోకంలో. పాపాన్ని మరి పెంచే స్థలాలు అవి, నాకు ఇష్టమైన స్థలాలు. నన్ను చెరిపే స్థలాలు అవి, నన్ను పాడు చేసే స్థలాలు అవి. నీవున్న స్థలము నన్ను పాడు చేసే స్థలం కాదు. నేను వెళ్దాం అనుకునే స్థలాలు నాకు పాడు చేసే స్థలాలు, నన్ను వ్యభిచారంలో పడేసే స్థలాలు, నన్ను త్రాగుల్లో పడేసే స్థలాలు, నన్ను లోక వ్యసనాలలో పడేసే స్థలాలు నేనుండే స్థలాలు. నీవుండే స్థలం అటువంటిది కాదు కదా. యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు, ఆయన వెనుకాల వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు నమ్మకమైన వారు. ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ దినమంతా నీవుండు స్థలములో మేము ఉండాలి. నువ్వు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లోనే మేము పాలిభావస్తులం కావాల్సిన జ్ఞానము, మెంటల్ మెచ్యూరిటీ, ప్రత్యక్షత గల మనసు మీరు మాకు దయచేయండి తండ్రి అంటూ మనం ప్రార్థన చేద్దాం. రండి, దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింపచ్చాను గాక. దయగల దేవా, నీకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలయ్యా. పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున నిన్ను విడువలేరయ్యా. వాళ్ళు 10 రాజ్యాలు ఏకమై యుద్ధముకు వచ్చినా నిన్ను విడువలేరు. యేసుతో మా మరణం, యేసుతో మా జీవం, ఏదైనా క్రీస్తునే ఉంటాం అనేటటువంటి ప్రత్యక్షత గల మనస్సు మాకు దయచేయండి. నా గొర్రెలు నా స్వరమెరుగును, నా వెనకాల అవి వచ్చి నన్ను మీరు సెలవిస్తూ వచ్చారు. నీ వెనకాల వెళ్ళినప్పుడు మాకు విందుశాల ఉన్నది, నీ వెనకాల వచ్చినప్పుడు పరలోక ఆనందం ఉన్నది, పరలోక ఆశీర్వాదం ఉన్నది. నీ వెనక వచ్చినప్పుడు పచ్చుక గల చోట్లలో నువ్వు నన్ను పరుండ చేయువాడవు తండ్రి. శాంతికరమైన జలముల యుద్ధ నడిపించే దేవుడవై ఉన్నావు. నాకు యుద్ధము నేర్పేవాడవై ఉన్నావు, యుద్ధంలో జయమిచ్చేవాడవై ఉన్నావు, పరిశుద్ధత నేర్పేవాడవై ఉన్నావు, పాపాన్ని అసహించుకోవడం నేర్పేవాడవై ఉన్నావు. దైవమా, నీవుండు స్థలములో మేముండే అటు నమ్మకత్వాన్ని మాకు దయచేయి. నువ్వు ఒక రూట్లో వెళ్తే మేము ఇంకో రూట్లో వెళ్ళొద్దు. అటు ప్రత్యక్షత గల మనసు, నడిపింపు పరిశుద్ధాత్మ ద్వారా మాకు అనుగ్రహించండి. మీ ఆత్మకార్యం జరిగించమని మరలా రేపటి దినమున మీ సన్నిధిలో మేమందరం కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మీడిగా మీరు మాకు దయచేయి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం. అపవాదికి వాని క్రియలకు అనంత కోటి నాశనం కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.